డైలీ టేస్ట్ ది డైలీ. బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఇవాళ 10వ బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. ఇందుకు పాట్నాలోని రామ్లీలా మైదాన్ లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణోత్సవానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరవనున్నారు. ఇక ఈ ప్రమాణోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ అధికారంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు హాజరుకానున్నారు. దీంతో పాట్నాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నితీష్ కుమార్ తో పాటు బీజేపీ, ఎల్జేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గ కూర్పుపై భాగస్వామ్య పక్షాల మధ్య ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాకు ఎన్డీఏలోని పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలు, జేడీయూ 85 సీట్లు రావడంతో ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం బీజేపీకి 15 లేదా 16, జేడీయూకి 14, ఎల్జేపీ పార్టీకి 3, ఆర్ఎల్ఎం, హెచ్ఏఎంలకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. అంతకు ముందు జేడీయూ ఎమ్మెల్యేలు తమ శాసన సభాపక్ష నేతగా నితీష్ కుమార్ ను ఎన్నుకున్నారు. సచివాలయంలోని సంవాద్ లో జరిగిన కార్యక్రమంలో నితీష్ కుమార్ ను శాసనసభ విజయ్ చౌదరి, ఉమేష్ కుష్వాహా ప్రతిపాదించిన పార్టీ నేతలు మద్దతు తెలిపారు. మరోవైపు బీజేపీ శాసనసభా పక్ష నేతగా తారాపూర్ ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 243 సీట్లకు గాను ఏకంగా 202 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. కాగా మహాగఠబంధన్ కేవలం 35 సీట్లతో ఘోర పరాజయం పొందింది. ఇక ఏఐఎంఐఎం పార్టీ బీహార్లోని ముస్లిం మెజారిటీ స్థానాల్లో తనదైన ముద్ర వేసి 5 స్థానాల్లో గెలిచింది. బహుజన్ సమాజ్ పార్టీ 1 స్థానంలో గెలుపొందింది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నెలకొల్పిన జనసూరజ్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. దీనితో బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.